ఇంటెలిజెన్స్ మనకి ఉంటే మనం ఎన్నో సమస్యల్ని చక్కగా ధైర్యంగా ఛాలెంజ్ లాగా ఎదుర్కోవడానికి వీలుంటుంది. దాన్ని ఏమంటారంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీలో కొంతమంది విని ఉండవచ్చు, మరి కొంతమందికి ఐడియా లేకపోయినప్పటికి కూడా దాని గురించి నేను వివరించాలనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి సమాజంలో జీవించే ప్రతి వ్యక్తికి కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా అవసరం. అయితే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్లో మనం ఎక్కడ ఉన్నాము, ఏ లెవెల్లో ఉన్నాము అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి మనం చూసినట్టయితే, ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవడం, మన ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవడం, మనం వాటిని మేనేజ్ చేయడము అండ్ వాటిని కంట్రోల్ చేయడము. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మేనేజ్ అండ్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అండర్స్టాండ్ చేసుకోవాలి, మేనేజ్ చేయాలి అండ్ అంతేకాకుండా వాటిని కంట్రోల్ చేసుకోగలగడం అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్.